తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఇవాళ వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ భారీ ఎత్తున నిరసనలకు దిగుతోంది. డిఎస్సీలో జరిగిన ఈ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ ఆందోళనకు దిగుతున్నారు యూత్ వింగ్ కార్యకర్తలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబిఐతో విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, గత వారం కూడా చూసాం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన పరిస్థితి. సో ప్రస్తుతం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర నుంచి, మెరిట్ దగ్గర నుంచి, రిజర్వేషన్స్ అన్నిట్లో కూడా అవకతవకలు, ఏపీఎస్సీ ఈ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఏ ఒక్కటి కూడా పాటించలేదు అని తెలుస్తోంది. సో ఇన్ని సాక్ష్యాధారాలతో సాక్షి బయట పెట్టినా అంతా సజావుగా జరిగిందంటూ ప్రభుత్వం చెప్తున్న తీరుని ఏ రకంగా చూడాలి? వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ ఏమంటోంది? నిరసనకు సంబంధించి ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మెగా డిఎస్సీ పేరుతో దగా చేసిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన దిగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు యూత్ వింగ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లు ఎదుట కూడా ఆందోళన చేయబోతుంది. మనం చూసాం 4 రోజుల క్రితమే, అంటే గత బుధవారం నాడు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలందరూ కూడా ఇక్కడ విద్యాభవన్ ముట్టడించారు. కమిషనర్ కూడా చుట్టుముట్టి ఈ డిఎస్సీలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించినటువంటి నేపథ్యంలో మొన్న శుక్రవారం రోజు కూడా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఈ రోజు యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఈ నిరసన కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. ప్రధానంగా డిఎస్సీ 2025 పేరుతో చేసినటువంటి కార్యక్రమం మొత్తం అంతా కూడా అవినీతి అక్రమాల నిలయంగా మారిపోయింది. నిజానికి పరీక్షలు ఎట్లాంటి ప్రాధాన్యత కలిగినటువంటి పరీక్షల నిర్వహణ అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అత్యున్నత విభాగానికి సంబంధించిన అధికారుల సమక్షంలో జరగాల్సింది. కానీ ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చేతిలో పెట్టేసి పూర్తిగా చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఉద్యోగి కూడా ఎగ్జామ్ రాసి చివరికి అతనే కృష్ణా జిల్లాకి టాపర్ గా వచ్చాడు. అయితే ఈ మొత్తం వ్యవహారం అంతా వెలుగులోకి రావడం, ఆ విద్యార్థి సంబంధించినటువంటి అక్రమాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో చివరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు కూడా అతన్ని ఉద్యోగం ఇవ్వకుండా తొలగించారు. చివరికి అతనికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టుతో సహా ఏ ఒక్కడు కూడా ఆ వెబ్సైట్ లో కనిపించకుండా చేసినటువంటి పరిస్థితి. ఒక్క ఆ విద్యార్థి కాదు, అనేక మంది మెరిట్ లిస్టు సంబంధించినటువంటి వారి పేర్లు కూడా బయట రాకుండా చేశారు. దీని అంతర్ కారణం ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో ఒక్కొక్క అభ్యర్థి కూడా 15 లక్షల రూపాయల చొప్పున స్పోర్ట్స్ కోటా కింద ఒక సర్టిఫికేట్ తీసుకుని దాన్ని సమర్పించి ఉద్యోగాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక పోస్టులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక ఉదాహరణలు, కేసు స్టడీలతో సహా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ఇంతవరకు విచారణ అనేది చేయటం లేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక దఫాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. మొన్న ఎమ్మెల్సీలు చేశారు. 2 రోజుల క్రితమే విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగాయి. ఈ రోజు యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సిందే అని చెప్తుంది. ముఖ్యంగా ఆ డిఎస్సీ వెనక జరిగినటువంటి డార్క్ ఆపరేషన్ ఏదైతే ఉందో, పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు చేతులు మారినటువంటి వైఖరి, అట్లాగే ఆ మంత్రి నారా లోకేష్ సంబంధించినటువంటి మనుషులే ఈ మొత్తం వ్యవహారంలో కీలక భూమిక పోషించిన నేపథ్యంలో వారందరి మీద కేసు నమోదు చేయాలనేటువంటి డిమాండ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగా మరికొద్దిసేపట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ ఎదుట యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన శ్రీకారం ప్రారంభించబోతుంది. రైట్, అయితే అంత పారదర్శకంగా జరిగింది అని బుకాయిస్తున్న ప్రభుత్వం నిజంగా అంత ట్రాన్స్పరెంట్ గా జరిగితే కనుక ఇది సిబిఐ ఎంక్వైరీకి ఓకే అనొచ్చు. స్పెషల్ సిట్ ఏదో వేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ అలాంటిది ఏదైనా కనిపిస్తోంది, అవకాశం ఉందా రవీంద్ర? ఖచ్చితంగా కనబడట్లేదు. మొన్న శనివారం రోజు విద్యాశాఖ సంబంధించినటువంటి ఒక జాయింట్ డైరెక్టర్ తో సమావేశాన్ని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి చెప్పారు. కానీ ఆ రోజు విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం కూడా అతను జాయింట్ డైరెక్టర్ సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కోనసీలర్ గతంలో సీనియర్ అధికారి అయినప్పుడు కూడా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలు, ఎందుకంటే ఖచ్చితంగా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఏ ప్రశ్న అడిగినా కూడా సమాధానం జరపకుండా ప్రభుత్వ వైపు నుంచి తాము చెప్పాల్సిన వరకు చెప్పేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నిజానికి 3,36,000 మంది అభ్యర్థులు
డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తే 16,350 మంది మాత్రమే ఎన్నికైనట్టు ఇచ్చారు. చివరికి విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ కాల్ లెటర్లు ఇచ్చేందుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు అందరినీ అక్కడికి పిలిపించారు. చివరికి పిలిచినటువంటి తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత వారికి ఇవ్వాల్సినటువంటి నియామక పత్రాలు కూడా ఇవ్వకుండా మీరు సెలెక్ట్ కాలేదు వెనక్కి వెళ్ళిపోండి అంటే పంపించారు. అంటే అసలు ఎంత దారుణం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టింది. హరి. ఆల్ రైట్ రవీందర్.